దేవుడి ఆశీర్వాదమే గొప్ప ప్రసాదం. పదధారిని. ఓ పరమభక్తుడు దిగాడు. పనికి మాలిన వాళ్ళందరూ సొల్లు కబుర్లు చెప్తారు. ఆ అమ్మాయిని చూస్తే బుద్ధిమంతురాల్లా ఉంది, వీడిని చూస్తే పెద్ద బేవర్ సెదవలా ఉన్నాడు. ఆ అమ్మాయిని భగవంతుడే కాపాడాలి. దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నీ భక్తి సంగతి ఆయనే తేలుస్తాడు. వెలవెలా వాళ్ళతో మనకెందుకులే, నువ్వు పద. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. బాగున్నారా అమ్మా? బాగున్నానండి. ఈ మధ్య రావడం తగ్గించారు. వేరే పనుల మీద రాలేకపోయాను. పర్వాలేదులే అమ్మా, మంచి రోజు, ప్రశస్తమైన రోజు వచ్చావు. దంపతి సమేతంగా రావడం చాలా సంతోషం. అర్చన జరిపించాలి. గోత్రనామాలు నాకేమన్నా కొత్త నాయనా? ప్రతి వారం వచ్చే ఆవిడే కదా. గోత్రనామాలు నాకు కంటతహ ఉన్నాయి. శరణ్యే త్రయంబగే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మా, ఈ దీపం ఆ కల్పవృక్షం దగ్గర వెలిగించండి. అలాగే. తీసుకోండి. రక్తం పంచిన కన్న తల్లితరం 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 తల్లితరం. ధరణి, వీళ్ళేంటి ఇక్కడున్నారు? మనం వెళ్ళిపోదాం, పద పద పద. ధీరజ్, పర్లేదు, గుడికే కదా వచ్చాం. గుడికి రాకూడదనడానికి వాళ్ళెవరు? నువ్వేం భయపడకు, పద మనం వెళ్దాం. అమ్మా, మీ గోత్రనామాలు చెబితే అర్చన చేయిస్తాను. తనే పంతులు గారు ధరణి అంటే. అమ్మా, ధరణి అంటే నువ్వేనా? నీ గురించి మీ అమ్మగారు ప్రతి వారం పూజలు అర్చనలు చేయిస్తున్నారు. నిన్ను చూడడం మాత్రం ఇదే ప్రథమం. మంచి మనసున్న తల్లి గడుపున పుట్టావమ్మా. నువ్వు అదృష్టవంతురాలివి. మరి ఈ బాబు ఎవరు? నా పేరు ధీరజ్. గోత్రనామాలు తల్లిదండ్రుల పేర్లు చెబితే అర్చన చేస్తాను. ధరణి, దండం పెట్టి కూడా అయిపోయింది కదా, మనం వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే ఆ జనని ఏదో ఒకటి చేసి
మన మధ్య గొడవ లేపుతుంది, మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పద, మనం వెళ్ళిపోదాం. పద పద పద. ధీరజ్, చాలా పెద్ద తప్పు చేశాం. దేవుడి దగ్గర దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోకుండా వచ్చేసాం. నువ్వే హడావిడి చేసావు. అది కాదు ధరణి. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి బొట్టు పెట్టుకొని ఇప్పుడు వస్తాను. అక్కడికి వెళ్ళొద్దు ధరణి. గుడికొచ్చి బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదు. అయినా కొబ్బరికాయల ఆవిడతో కూడా ఏదేదో మాట్లాడావు. కొబ్బరికాయ తీసుకోకుండా వచ్చావు, ప్రసాదం కూడా తీసుకోకుండా హడావిడిగా వచ్చేసాం. కనీసం బొట్టైనా పెట్టుకోకపోతే ఆడపిల్లకి మంచిది కాదు. నేను వెళ్ళి పెట్టుకొని ధరణి, వస్తాను. అది కాదు, నేను చెప్పేది విను ధరణి. ఇప్పుడు ఆ జనని అక్కడే ఉంది. తను ఏం ధీరజ్, ఇది మావయ్య వాయిసే. ఖచ్చితంగా క్లాస్ పీక్తాడు. మావయ్య, ఏంటి మావయ్య, చెప్పండి. ఏంట్రా చెప్పేది? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాను కదా. ధరణికి దూరంగా ఉండు, డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి అని పర్టికులర్ గా స్పష్టంగా చెప్పాను కదా. అయినా నువ్వేంట్రా ధరణిని తీసుకొని గుడికొచ్చావేంటి? అంత లెక్కలేనితనమా? తలబిరిసా? నేనన్నా నా మాటన్నా నీకు విలువ లేకుండా పోయిందా? నేనేవి కావాలని ధరణిని తీసుకురాలేదు మావయ్య. తనే ఫోన్ చేసి మనసు బాలేదు, కాస్త గుడికి తీసుకెళ్తావా, ప్రశాంతంగా ఉంటుంది అంటే నేను తీసుకొచ్చాను. నేను మీరు చెప్పిన దగ్గర నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను మామయ్య. దొరికిపోయానని ఏదో కవర్ చేయకు. నీ దొంగ వేషాలు, దొంగ మాటలు నమ్మే పరిస్థితుల్లో మేము లేవు. చూడు ధీరజ్, ఇన్ని రోజులు అంటే ఎవరేమవుతారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, నిజం అందరికీ తెలిసిపోయింది. తన కూతురుతో దూరం మెయింటైన్ చేయమని మీ మావయ్య నీకు చెప్పాడు. నేను ఇదివరకు నిన్ను ఒకసారి హెచ్చరించాను. మళ్ళీ నా కూతురుతో ఫ్యూచర్లో కనపడితే మాత్రం ఊరుకునేదే లేదు. నీ లిమిట్స్ దాటావంటే నేను కూడా హద్దు మీరాల్సి వస్తుంది. ఆ తర్వాత బాధపడితే లాభం లేదు. అంతవరకు తెచ్చుకోకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావేంటి? బెదిరించడం ఏంట్రా బెదిరించడం? చెప్తే వినని వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాల్సి వస్తుంది. నా కూతురుతో చనువుగా తిరగద్దురా అనంటే బెదిరిస్తున్నావంటావేంటి? దాని మంచి చెడులు చూసే బాధ్యత గల తల్లినిరా నేను. అదేమైనా నష్టపోతుందంటే విలవిల్లాడిపోయే అమ్మనిరా నేను. నా కూతురు విషయంలో జాగ్రత్తగా ఉండడం నా ధర్మం, నా బాధ్యత. బెదిరింపు అంటావేంట్రా బెదిరింపు? మళ్ళీ నా కూతురుతో కనిపిస్తే ఏ కీలుకు ఆ కీలు విరగొడతాను, జాగ్రత్త. తల ఎగరేసావంటే పళ్ళు రాలిపోతాయి. నీ గురించి మీ అమ్మగారు ప్రతి వారం పూజలు అర్చనలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఇది ఎదురు తిరిగి ఏముంటుందో దాన్ని బట్టి దీని మనసులో ఉన్న మాట ఏంటో అర్థమవుతుంది. ఇది గుడి కాబట్టి సరిపోయింది, లేకపోతే చీరి పాత్రేసేదాన్ని. అప్పుడు నేనెవరో నీకు తెలీదు. నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించావు. కానీ ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను ఊరుకోను.
నా కూతురికి ఎలాంటి హాని తలపెట్టినా ఊరుకోను. నా జీవితం నాశనం చేసినట్టుగానే నా కూతురు జీవితం నాశనం చేయాలనుకున్నారేమో. నేను బ్రతుకున్నంత కాలం అది జరగనివ్వను. జాగ్రత్త. ధీరజ్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఎవరో ఏంటో నీకిప్పుడు పూర్తిగా అర్థమైంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా తనతో కనిపిస్తే మాత్రం సహించేది లేదు. పద్జనని. మరి ధరణి తీసుకొచ్చిన వాడు ఎలా తీసుకొచ్చాడో అలాగే తీసుకెళ్లి దించుతాడు. రే ధీరజ్, తన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర దించు. తలతిక్క వేషాలు, పిచ్చి వ్యవహారాలు ఏవైనా చేస్తే తాట తీస్తాను, జాగ్రత్త. పదజనని. ఏంటి ధరణి, అలా షాక్ అయి కామ్గా ఉన్నావేంటి? ఆవిడ నన్ను కొట్టినా కూడా నువ్వు అలాగే చూస్తున్నావేంటి? నిన్న అలా తిరగబడ్డావు, ఇవాళెందుకు సైలెంట్ అయిపోయావు? ఓ, నీ కన్న తల్లి అని నమ్ముతున్నావా? ఆవిడ చెప్పేవన్నీ నువ్వు నిజాలనుకుంటున్నావా ధరణి? నీ మీద ప్రేమ, బాధ్యత ఉన్నాయనడం అంతా ఒక నాటకం ధరణి. తను మా అమ్మతో గొడవ పడ్డప్పుడు రోడ్డు మీద నువ్వు కూడా చూసావు కదా తను ఎలాంటిదో. మధు విషయంలో ఎలాంటి అబద్ధం చెప్పిందో. ఇప్పుడు నీ విషయంలో కూడా చెప్పేవన్నీ అన్ని అబద్ధాలు. ఏంటి? ఏమీ అర్థం కానట్టు తికమక పడుతున్నావా? నీ బుర్ర కదెవరో ఇంకా అర్థం కాలేదా? చదువుకునే దానివి కదే, బుర్ర సరిగ్గా పనిచేస్తూనే ఉంది కదా. అది నీ కన్న తల్లి, కాస్త ఆలోచించి అర్థం చేసుకోవే. నువ్వేంట్రా నిన్న మాట్లాడావు, ఇవాళ మాట్లాడవే అంటున్నావు? అప్పుడంటే అదెవరో తెలీదు, ఇప్పుడు అది కన్న తల్లిరా. నిజమో అబద్ధమో నిదానంగా ఆలోచించాక తనకు అర్థమవుతుంది. అదిప్పుడు ఏది నిజమో తెలియక సతమతమవుతోందిరా. ఈ టైంలో అది ఎలా వాళ్ళమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందనుకున్నావురా? దాన్ని రెచ్చగొట్టి నా బిడ్డని తిట్టించి నీ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నావా? రేయ్, నువ్వు నీ అమ్మ ఎన్ని దుర్మార్గపు వేషాలేసినా తన కూతుర్ని జనని ఓ కంట కనిపెడుతూనే ఉంటుందిరా. నీడలా వెంట తిరుగుతూనే ఉంటుంది. నువ్వెలాంటి వాడివో తెలుసు కాబట్టి తల్లిగా తల్లడిల్లిపోతోందిరా. దుర్మార్గుల సావాసం వద్దని మందలించే హక్కు తల్లిగా తనకుందిరా. అర్థమయ్యిందా? తల్లి స్థానంలో తను ఉంది కాబట్టే ఇది మౌనంగా ఉండిపోయింది. ఏదో నీ వెంట గుడికొచ్చింది కదా అని అప్పుడే నీ సొంతం అయిపోయినట్టు ఫీల్ అయిపోకు. కానీ అదంత తేలిగ్గా అయ్యే పని కాదురా. రేయ్, ఇప్పుడు జనని కోపాన్ని ఒక్కంటే చూసావురా, ముందు ముందుంటుంది రా నీకు మొసళ్ళ పండగ. చూడమ్మా ధరణి, అమ్మ ఆరాటాన్ని, అమ్మ ఆపేక్షని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవే. కాని పిల్లల్ని, కన్న పిల్లలని ఏ తల్లి అబద్ధం చెప్పుకోదు. అర్థమయ్యిందా?
చూడు చూడు, ముసల్ది కూడా బెదిరించి వెళ్ళిపోయింది. నువ్వు కామ్గా ఉండబట్టే వాళ్ళ నోర్లు అలా లేస్తున్నాయి. నువ్వు నోర్మి అంటే వాళ్ళు దెబ్బకి మూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ధీరజ్, వదిలే. అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు దాని గురించి ఆలోచించుకో. ఏంటిది ఇలా మారి సైలెంట్ అయిపోయింది? కొంప తీసి నమ్మేసిందా ఏంటి? ఇది నమ్మితే నేను మా అమ్మ నట్టేట మునిగినట్టే. నేను రియాక్ట్ అవ్వలేదని ధీరజ్ ఫీల్ అవుతున్నట్టున్నాడు. టాపిక్ డైవర్ట్ చేయాలి. ధీరజ్, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో నీకు అర్థమవుతుందా? ఏంటి ఎందుకు జరుగుతుందంటావు? కొబ్బరికాయల విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడినందుకు. చూడు, అందరూ కోరికలు తీర్చుకోవడానికి దీపాలు వెలిగిస్తున్నారు. నువ్వు దాన్ని వద్దని, దీన్ని వద్దని, వాళ్ళేదో డబ్బులు గుంజడం కోసం అంటున్నారని నిర్లక్ష్యం చేసొచ్చావు. ఇందాక దేవుడి దగ్గర కూడా ప్రశాంతంగా దండం పెట్టుకోకుండా బయలుదేరొచ్చేశాం. అందుకే ఇదంతా జరుగుతుంది. వెళ్ళి దీపాలు కొనుక్కొనిరా. మనం కూడా దీపాలు వెలిగిద్దాం. ఈ ధరణి ఏంటిదంతా? ఎవరో ఏదో చేశారని మనం చేయడం ఏంటి? ప్లీజ్, దేవుడి విషయంలో తప్పుగా మాట్లాడకు ధీరజ్. ఎలాగో గుళ్ళోనే ఉన్నాం కదా, వెళ్ళి తీసుకొనిరా. లేకపోతే మనసులో తప్పు చేశామన్న ఫీలింగ్ అలాగే ఉంటుంది. గుడికి వచ్చిందే ప్రశాంతత కోసం. అది పోగొట్టుకుని పోవడం నాకు బాలేదు. వెళ్ళి తీసుకొని రాపో ప్లీజ్. ప్లీజ్ ధీరజ్. సరే, నీకోసం తెస్తాను. నాకైతే ఇలాంటి నమ్మకాలు లేవు. కూతురు నా కొడుకు నాకు దగ్గర అవ్వాలి స్వామి. మధు కూడా నాతోనే ఉండేలా చూడు. నువ్వెన్నో పరీక్షలు పెట్టావు, అన్నీ నెగ్గాను. అయినా నా వాళ్ళని నాకు దగ్గర చేయడం లేదు స్వామి. ఇన్నేళ్లు పెంచిన మధు ఏమో మా నాన్న రాగానే వెళ్ళిపోతానంటుంది. అది అలాంటి నిర్ణయం తీసుకోకూడదనే కదా నేను ఎన్ని రోజులు మధును పడ్డది. కన్న కూతురికి నిజం తెలిసినా తనేమో నా దగ్గరకు వచ్చేటట్టు లేదు. నిజం తెలిసిన ఈ పెంచిన కూతురు వెళ్ళిపోతాను అంటుంది. నాకు ఇలా బాధ మిగులుస్తావా స్వామి? దయతలిచి కరుణించి నా పిల్లలు నా దగ్గరే ఉండేలా చూడు స్వామి. నా ఫ్యామిలీతో నేను కలిసి ఉండేలా చూడు స్వామి. ధరణి, బాలు మమ్మల్ని తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేసేలా చూడు తండ్రి. ఎన్నో ఏళ్ల ఎడబాటు తర్వాత మా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో కలిసి ఉండేలా దీవించు తండ్రి.
వస్తున్నానని చెప్పారు. నాన్న కోసం చిన్నతనం నుంచి నేనెంత పరితపించానో నీకు తెలుసు భగవంతుడా. నాన్నెవరో ఇన్నేళ్లకి తెలిసింది, కానీ నాన్నని కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు నాన్న తిరిగొస్తున్నారు. నేనొక బలమైన నిర్ణయం తీసుకున్నాను. అదేంటో నీకు తెలుసు, నా అంతరాత్మకి తెలుసు. నా డెసిషన్ సక్సెస్ అయ్యేలా నాకు ధైర్యాన్నివ్వు స్వామి. ఇది తన తండ్రి గురించే ప్రార్థన చేసుకుంటున్నట్టుంది. దేవుడే లేడు, కొబ్బరికాయలు అవసరం లేదని వెళ్ళిన ఈ మహానుభావుడు మళ్ళీ వచ్చాడేంటో. ఏంటి బాబు? కొబ్బరికాయలు ఇంకా దీపాలివ్వు. కొబ్బరికాయలా? ఎందుకు బాబు? మాకు భక్తి గుండెల్లో ఉంటుంది, దేవుడు మాతోనే ఉంటాడన్నావుగా. ఇప్పుడు కాయలు ఎక్కడ కొడతావు? జ్యోతులు ఎక్కడ వెలిగిస్తావు? గుండెల్లో ఉన్న దేవుడికి గుండెల మీద కొబ్బరికాయలు కొడతావా? కళ్ళల్లో జ్యోతులు వెలిగించి హారతులు ఇస్తావా? అయినా ఇవన్నీ నమ్మకం లేని వాడివి, నీకెందుకులే బాబు ఈ కొబ్బరికాయలు హారతులు? ఇదిగో, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నాకు తెలుసు, కానీ కొబ్బరికాయలు దీపాలివ్వు. విడ్డూరంగా ఉంది. మీరు కాయలు కొడతారా? అమ్మా, టైం వచ్చింది కదా అని దొబ్బకు. 100 అన్నావు కదా, ఇచ్చేస్తాను, ఇవ్వు. ఎందుకులే బాబు, 10 రూపాయల కాయలకి 100 మాయమాటలు చెప్పి ఏ మార్చేవాళ్ళం కదా. కొట్టకపోతే ఏం కొంపలు మునగవులే. నువ్వు నేను లైఫ్ లాంగ్ సంతోషంగా బతకాలని దండం పెట్టుకున్నాను. నువ్వు వెలిగించిన దీపం ఆర్పేస్తాను.